పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినమంటే మొండికేస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పినా కొంచెం తిని వదిలిపెడుతున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్లో ఎలా అంటారు, పిల్లలు సరిగ్గా తినడం లేదు, ఇంత తింటేనే సరిపోతుందా, స్కూల్లో ఆకలేస్తే ఎలా అనేది. కాని ఇక్కడ చాలామంది పేరెంట్స్ మిస్ అయ్యే ఒక విషయముంది. అదేంటంటే పిల్లలు ఎంత తింటున్నారు అనేదానికంటే వాళ్లు తిన్న ఆ కొద్దిపాటి ఆహారంలో ఏముంది అనేదే ముఖ్యం. అయితే మరి పిల్లలు ఎందుకు తినరు? వాళ్ల బ్రేక్ఫాస్ట్ను ఎలా ప్లాన్ చేయాలి? ఈ రెండింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. పేరెంట్స్, చాలా ఇళ్లల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ టైం ఒక చిన్న సవాలుగా మారిపోతుంది. అమ్మ తెల్లవారుజామునే లేచి టిఫిన్ తయారు చేస్తుంది, పిల్లలను రెడీ చేస్తుంది, వాటర్ బాటిల్ సర్దుతుంది, టిఫిన్ బాక్స్ సర్దుతుంది. అన్నీ రెడీ చేసిన తర్వాత పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తినమని పిలుస్తుంది. కాని కొంతమంది పిల్లలు నాకు ఆకలి లేదు అంటారు. కొంతమంది పిల్లలు కొంచెం తిని వదిలేస్తారు. మరికొంతమంది ఒక గ్లాస్ పాలు తాగి వెళ్తారు. ఇంకొంతమందైతే ఏమీ తినకుండానే స్కూల్కి వెళ్ళిపోతారు. అయితే స్కూల్ బస్ వెళ్ళిపోయాక అమ్మ మనసులో ఒకటే ఆలోచన, అయ్యో పిల్లలు సరిగ్గా తినకుండా వెళ్ళిపోయారు అను. ఇప్పుడు స్కూల్లో ఆకలేస్తే ఎలా, రోజంతా ఎలా ఉంటాడో అనే గిల్ట్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫీలయ్యారా? అయితే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఉదయం లేవగానే చాలామంది పిల్లలకు వెంటనే ఆకలి అనిపించదు. అది చాలా సాధారణమే. అయితే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినడం లేదంటే వెంటనే ఎలా తినిపించాలి అని ఆలోచించడం కంటే ముందుగా పిల్లలకు ఉదయం ఆకలి ఎందుకు వేయడం లేదు అని ఆలోచించాలి. అదేవిధంగా రాత్రి ఆలస్యంగా తిన్నారా, లేటుగా నిద్రపోయారా, ఉదయం లేవగానే స్కూల్ హడావిడిలో ఉన్నారా, లేదా బ్రేక్ఫాస్ట్ టైం తనకి టెన్షన్ టైంగా మారిపోయిందా? ఎందుకంటే చాలాసార్లు సమస్య ఆహారంలో ఉండదు, పిల్లల ఆకలిని ప్రభావితం చేస్తున్న కారణాల్లో ఉంటుంది. అయితే మనం కారణాన్ని గుర్తిస్తే సొల్యూషన్ కూడా సులభంగా దొరుకుతుంది. అదెలా అంటే, చైల్డ్ సైకాలజీ ప్రకారం పిల్లలు తినడం లేదని మనం ఎంత ఎక్కువ టెన్షన్ పడతామో కొన్నిసార్లు ఆ టెన్షన్ పిల్లల మీద కూడా పడుతుంది. తిను తిను, తినకపోతే బలహీనంగా అయిపోతావు అని పదే పదే చెప్పినప్పుడు పిల్లల ఫోకస్ ఆకలి మీద కాకుండా ఆ ప్రెషర్ మీద పడుతుంది. అందుకే పేరెంట్స్, పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినడం లేదంటే ఆందోళన పడటం సహజమే. కాని పిల్లలు ఎంత తిన్నారు అనేదానికంటే వాళ్లు తిన్న ఆహారంలో ఏముంది అనేదానిపై కూడా దృష్టి పెట్టాలి. పిల్లలు కేవలం ఆహారానికే స్పందించరు, ఆహారం చుట్టూ ఉన్న వాతావరణానికి కూడా స్పందిస్తారు. అందుకే ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబంతో కలిసి కూర్చుని తినే అవకాశం ఇవ్వాలి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో ప్రత్యేకంగా ఏ వంటకం ఇస్తున్నారనేది అంత ముఖ్యం కాదు. ఆ బ్రేక్ఫాస్ట్లో ఈ 3 విషయాలు ఉన్నాయా లేదా అనేదే ముఖ్యం. అవి ఏమిటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్. కార్బోహైడ్రేట్స్ పిల్లలకు ఎనర్జీ ఇస్తాయి. ప్రోటీన్ పిల్లల ఎదుగుదలకు, కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియకు మరియు కడుపు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ 3 కలిస్తే పిల్లలు ఎక్కువసేపు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, మనం రెగ్యులర్గా ఇచ్చే ఇడ్లీ ద్వారా కార్బోహైడ్రేట్స్, పల్లీ చట్నీ ద్వారా ప్రోటీన్ లభిస్తుంది. పక్కన ఒక పండు ముక్క ఇస్తే ఫైబర్ కూడా చేరుతుంది. పెసరట్టు ఇవ్వచ్చు, ఇది ప్రోటీన్కి మంచి మూలం. పక్కన ఒక పండు ఇస్తే ఫైబర్ కూడా లభిస్తుంది. దోసెతో పాటు పెరుగు ఇవ్వచ్చు, దోసె ద్వారా కార్బోహైడ్రేట్స్, పెరుగు ద్వారా ప్రోటీన్. పక్కన పండు ఇస్తే ఫైబర్ కూడా. కూరగాయలు కలిపిన ఉప్మా ఇవ్వచ్చు, ఉప్మా ద్వారా కార్బోహైడ్రేట్స్, కూరగాయల ద్వారా ఫైబర్. పక్కన పెరుగు లేదా పాలు ఇస్తే ప్రోటీన్ కూడా చేరుతుంది. రాగి జావా లేదా రాగి మాల్ట్ ఇవ్వచ్చు, పక్కన పాలు లేదా పండు కలిపితే మరింత బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది అమ్మలు ఇలా అనొచ్చు, మేడం ఇవన్నీ చేయడానికి కూడా టైం ఉండదు. అవును, అది కూడా నిజమే. ముఖ్యంగా వర్కింగ్ పేరెంట్స్కి ఉదయం చాలా హడావిడి ఉంటుంది. అలాంటి రోజుల కోసం కూడా కొన్ని సింపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక అరటిపండు, ఒక ఉడికించిన గుడ్డు, 2 లేదా 3 ఖర్జూరాలు, కొద్దిగా శనగలు లేదా వేరుశెనగగుళ్ళు, 1 కప్పు పెరుగు. ఇవన్నీ 2 నిమిషాల్లో రెడీ అవుతాయి. పిల్లలు తక్కువ తిన్నా ఆ తిన్న ఆహారంలో కొంత ప్రోటీన్, కొంత ఫైబర్, కొంత ఎనర్జీ ఉండేలా చూడండి. అదే ముఖ్యమైన విషయం. పేరెంట్స్, పిల్లలు కొన్ని రోజులు ఎక్కువ తింటారు, కొన్ని రోజులు తక్కువ తింటారు. అది కూడా సాధారణమే.
కాబట్టి ప్రతిసారీ లెక్కపెట్టడం కంటే వాళ్లు తిన్న ఆ కొద్దిపాటి ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేదా అనేదానిపై దృష్టి పెట్టండి. గుర్తుంచుకోండి, ఖరీదైన ఫుడ్స్ అవసరం లేదు, ప్రత్యేకమైన ఫుడ్స్ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సాధారణ ఆహారాలతోనే మంచి బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేయొచ్చు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, పిల్లల బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోండి. అంతే. మీ పిల్లలకు ఉదయం ఎక్కువగా ఏ బ్రేక్ఫాస్ట్ ఇష్టం? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ అండ్ పేరెంటింగ్ వీడియోల కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.